సో నేను 1 గురించి చాలాసార్లు చెప్పాను. 1లో పుట్టినా, 10లో పుట్టినా, 19లో పుట్టినా, 28లో పుట్టినా వీళ్ళు నంబర్ 1 సూర్య భగవానుడు దీవెనలు. పైగా ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. మళ్ళా ఇది 1ఏ. సో 1 వాళ్ళకి ధైర్యం ఎక్కువ, భయం తెలియదు, నాయకత్వ లక్షణాలు, కొంచెం డామినేటింగ్గా ఉంటారు. ఈ 1 వాళ్ళని ఏ డేట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. అంటే 1 అంటే సుప్రీం, నంబర్ 1, ఫస్ట్ ర్యాంక్, 1వ నంబర్ కుర్రోడు, అన్నీ మంచి క్వాలిటీస్. ఈ 1 వాళ్ళని 2 వాళ్ళు పెళ్లి చేసుకుంటే, 1 అంటే పొగలు సూర్యుడు, 2 అంటే రాత్రి చంద్రుడు. వీళ్ళు కాపురం లాగా ఉంటుంది. భర్త ఇంట్లో ఉంటే భార్య బయట, భర్త బయట ఉంటే భార్య ఇంట్లో. సో సఖ్యత ఉండదు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు, 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళు 2, 11, 20, 29 వాళ్ళతో వివాహం చేసుకుంటే ఆ కాపురం సరిగ్గా సాగదు. అదేవిధంగా 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు 6, 15, 24తో వద్దు. ఎందుకంటే 1 సూర్యుడు, 6 శుక్రుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు. దీనివల్ల కోపం ఎక్కువ అవుతుంది, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ, కొట్లాట్లు ఎక్కువ, ఆ ఇంట్లో డబ్బు ఖర్చు ఎక్కువ. ఆటోమేటిక్గా ఈ 1/6లో డైవర్స్ అవుతుంది. 3వ అన్లక్కీ నంబర్ వచ్చి 1 సిరీస్ వాళ్ళకి 8. 1 వచ్చి తండ్రి సూర్య భగవానుడు, 8 వచ్చి కొడుకు శని భగవానుడు. తండ్రి చూసి చూడనట్టు పొమ్మంటాడు, మనవాడే అంటాడు, అందంగా ఉంటాడు, గర్వంగా నడుస్తాడు. శని భగవానుడు తప్పు చేస్తే శిక్ష మనా లేదు తనా లేదు, కుంటుతో నడుస్తాడు, స్లోగా ఉంటాడు. ఇద్దరు థింకింగ్ వేరే. ఈ 1లో పుట్టినోళ్ళు 8లో పుట్టినోళ్ళు చేసుకుంటే ఆ ఇంట్లో డబ్బు నిలబడదు, ప్రశాంతత ఉండదు, ఆర్గ్యుమెంట్స్, డిస్ప్యూట్స్, కోరల్స్ అండ్ హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్. సో మీరు 1 సిరీస్లో పుట్టి ఉంటే 2 సిరీస్, 6 సిరీస్, 8 సిరీస్ మ్యారేజ్ చేసుకుంటే మీకు కష్టాలు తప్పవు. సో మీకు సంబంధాలు వచ్చినప్పుడు నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఈ సంబంధాలు ఏది చేసుకుంటే బాగుంటారు, ఏ డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫార్ దిస్ ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ and meet me personally.